హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా కిచెన్ తెలుగు వ్లాగ్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఒక చిన్న లిరిక్ ఇక్కడ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. గాలి వెంట వెళ్ళే మారం మానుకోమని మల్లె తీగ బంధిస్తుందా మల్లెపూని. బాగుంది కదండి ఈ చరణం. నాకు భలే నచ్చిందనమాట. ఇప్పుడు ఎందుకు మీతో ఇది పాడి వినిపించానంటే, సరదాగా చల్లగా ఉందని వాక్ చేద్దామని బయటకు వస్తే మల్లెపూల స్మెల్ వచ్చిందనమాట. ఇదేంటి సీజన్ కాని వేళలో ఇలా వచ్చిందా అని ఈ మల్లె చెట్టు దగ్గరికి వచ్చి లైట్ వేసి చూస్తే అక్కడక్కడ మల్లెపూలు కనిపించాయి. అసలు ఎంత మెస్మరైజింగ్గా ఉందో ఆ స్మెల్. నాకు ఇలా మల్లెపూలను చూస్తే కోసుకొని తలలో పెట్టుకోవాలనిపించింది, కానీ అమ్మవారికి పెట్టాలనిపిస్తుంది అనమాట. సరేనండి, ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒక 3 బ్యూటిఫుల్ ఫ్లవర్స్ మాట్లాడుకునే మాటలు ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. ఒక తోటలో ఒక జాస్మిన్, అలాగే రోజ్, అలాగే హెబిస్కస్ అంటే మందారం పువ్వు అనమాట. ఆ 3 ఇలా మాట్లాడుకుంటున్నాయి అన్నమాట. మందారం అందంట, నేను చాలా అందంగా ఉంటాను కదా అని అందంట. ఆ మాటకి గులాబీ, మల్లెపువ్వు పగలబడి నవ్వారంట. ఏంటి, నువ్వు అందంగా ఉన్నావా? నన్ను చూసావా ఎలా ఉన్నాను? నేను తెల్లగా అందంగా ఉంటాను. నా చుట్టూ ఎప్పుడూ పరిమళం ఉంటుంది. నాకంటే బ్యూటిఫుల్గా ఉన్నాను అనుకుంటున్నావా నువ్వు? అందంట మల్లెపువ్వు. ఏంటి, నువ్వు నాకంటే బ్యూటిఫుల్లా? నేను చూడు ఎన్ని రేకులతో, గులాబీ రంగుతో ఎంత అందంగా ఉన్నాను. నా స్మెల్ చూసావా ఎంత బాగుంటుందో? అప్పుడు ఇలాంటి నన్ను పట్టుకొని నువ్వు అందంగా ఉన్నానంటున్నావేంటి అని ఇద్దరు కలిసి హెబిస్కస్ని బాగా ఏడిపించారంట. అప్పుడు హెబిస్కస్ తనను తాను చూసుకొని, అవును కదా, నేను వాళ్ళతో అనవసరంగా పోటీ పడ్డట్టున్నాను. నేనేం అందంగా ఉన్నాను? మహా అయితే నాకు ఒక 5 రేకులు ఉంటాయేమో. చూడటానికి పెద్ద కలర్ రంగు కూడా లేను. నేను అనవసరంగా వాళ్ళతో పోటీ పడకుండా ఉండాల్సింది అని బాధపడిందంట హెబిస్కస్. అప్పుడు ఆ తోటలోకి కొంతమంది అమ్మాయిలు వచ్చారంట. అక్కడున్న మల్లెపూలను చూసి, వావ్ ఎంత బాగున్నాయి, ఇవి మనం కోసుకుని మాల కట్టుకుని పెట్టుకుందామని అక్కడున్న మల్లెపూలన్నింటినీ కోసుకుని వెళ్ళిపోయారంట. అప్పుడు గులాబీ ఆహా, నేనే ఉన్నానన్నమాట ఇప్పుడు అని మురిసిపోతుందంట. ఈలోపు తెల్లవారిందంట. అక్కడికి ఇంకొక అమ్మాయి వచ్చి, అబ్బా ఈ గులాబీ ఎంత బాగుందో, నేను దీని తలలో పెట్టుకుంటాను అని గులాబీని కూడా కోసుకుని వెళ్ళిపోయిందంట. ఇక హెబిస్కస్ ఎంత బాధపడిందంటే, అవును, నేను అందంగా ఉండను కాబట్టే నన్ను ఎవ్వరూ తీసుకోలేదు, నిజమే వాళ్ళు చెప్పింది అని చాలా బాధపడిపోతుందంట. ఈలోపు ఒక బుట్ట పట్టుకుని ఒక బామ్మగారు వచ్చి ఆ మందార పువ్వుని కోసుకుని బుట్టలో పెట్టుకున్నారు. అలా నడుచుకుంటూ వెళ్ళి దేవుడి గదిలో దేవుడి పటంకి ఆ మందార పువ్వుని పెట్టారంట. అది చూసి ఆ మందారం ఎంతో హ్యాపీగా ఫీల్ అయిందంట. నేను ఎవరికీ నచ్చలేదు, కానీ నన్ను భగవంతుడి దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు, నేనే కదా అదృష్టవంతురాలిని అని చాలా హ్యాపీగా ఫీల్ అయిందంట. అందం, తెలివితేటలు, గొప్పతనం ఇవన్నీ ఏమి కాదండి, భగవంతుడి దగ్గరికి చేరడమే తన తలరాతనమాట. అలాగే ప్రతి ఒక్కరూ దేని గురించి బాధపడకండి. నీకు ఏది ఇచ్చాడో భగవంతుడు అదే నీకు బెస్ట్. నువ్వు దాన్ని గుర్తించలేదు అంతే. సో ఈ మందారం పువ్వులాగే మనకి లేని దానికోసం భయపడడం, బాధపడడం మానేసి ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడానికి చూద్దాం. ఓకేనా? అలాగే ఈ మల్లెపువ్వు గురించి ఒక విషయం చెప్పాలండి. బాల్కనీలో ఉయ్యాలుగుతున్న నేను మల్లెపువ్వు పరిమళాన్ని వెతుక్కుంటూ మల్లెపువ్వు దగ్గరికి వెళ్ళి చూశాను. అలాగే ప్రతి మనిషిలోనూ ఒక టాలెంట్ ఉంటుంది. వారి టాలెంట్ సమయాన్ని బట్టి ఖచ్చితంగా బయటకు వస్తుంది. దాన్ని వెతుక్కుంటూ అందరూ వస్తారు. ఆ రోజు మనల్ని చూసి అందరూ గర్వంగా ఫీల్ అవుతారు, గొప్పగా చెప్పుకుంటారు. అది వచ్చే రోజు కోసం వెయిట్ చేద్దాం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.